గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, నేను పీయూష్ శర్మ. నేను ఇన్నోవేటివ్ ఫిలామెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సూరత్ నుండి వచ్చాను. ఇక్కడ ఒక పొలంలో అగ్రోసియా వైర్ను డబుల్ ట్రెలిసిస్ సిస్టంలో వాడుతున్నారు. ఇది హైదరాబాద్కి దగ్గరలో ఉన్న వ్యవసాయ క్షేత్రం. ఇక్కడ రైతులు వ్యవసాయం చేస్తున్నారు. వీరితో మనం మాట్లాడుతున్నాము. ఇక్కడ ఎంత భూమి ఉంది, స్థలం ఏమిటి అనే విషయాలు మనకి చెబుతారు. వారి పేర్లు కూడా చెప్తారు. సార్, మీరు తెలుగులో మాట్లాడండి. నా పేరు రాకేష్, విలేజ్ బాచేపల్లి, మండల్, నిజాంపేట్ డిస్టిక్, సంగారెడ్డి నుంచి. మాది వచ్చేసి మొత్తం 14 ఎకరాలు ప్లాంట్స్. మొత్తం స్థలం ఎన్ని ఎకరాలు ఉంటుంది? 14 ఏకర్స్. 14 ఎకరాలు. 14 ఎకరాలు. మొత్తం ఎన్ని మొక్కలు నాటారు? 60,000. 60,000. 60,000. ఓకే, అయితే చెప్పండి, మన రైతులకు మౌలిక సదుపాయాల గురించి చెప్పండి. ఇక్కడ ఎన్ని వైర్లను వాడారు, ఏ సైజు వాడారు అనేది కూడా చెప్పండి. ఓకే, మొదట మనం అగ్రోసియా వైర్లతో మొదలు పెడదాం. సార్, మీరు ఏ సైజును ఉపయోగించారు? 4mm వాడాము. మీరు ఎన్ని 4mm వైర్లను ఉపయోగించారు? 9 వైర్లను ఉపయోగించారా? ఓకే, 2 పిల్లర్ల మధ్య మీరు మొత్తం గ్యాప్ ఎంత ఉంచారు? 2 అడుగులు గ్యాప్ ఉంచారా రెండిటికి మధ్య? లోపల మీరు ఎలా ఉపయోగించారనేది మాకు చెప్పగలరా? పోల్కి మధ్య మొత్తం ఎంత గ్యాప్ ఉంచారు? 10 feet, 10 అడుగులు. 10 అడుగులు ఉంచారు. ఓకే, నేను చూస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఎడం వైపున 9 మరియు కుడివైపున 9 మొక్కలు నాటారు. అంటే మొత్తం డబుల్ ట్రెలిసిస్ సిస్టంలో 18 మొక్కలు నాటారు. రైట్. ఓకే, ఈ ప్లాంటేషన్ కోసం మీకు ఎంత సమయం పట్టింది? మార్చి 11, 2023లో ప్రారంభించాను. అంటే సుమారుగా 1 సంవత్సరం అవుతుంది. 1 సంవత్సరం అయింది. 1 సంవత్సరంలో మొక్కలు బాగా పెరిగాయి. చాలా గొప్పగా పనిచేశారు. కాబట్టి రైతు సోదరులారా, మీరు చూడొచ్చు డబుల్ ట్రెలిసిస్ సిస్టమ్ వీరెలా ఉపయోగించారో. ఈ రైతు సోదరులు ఎలా చేశారు, ఏ విధంగా చేశారు అనే విషయాలు తెలుసుకోవాలంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. సార్, నేను మీ నుండి మరొక విషయం కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. సార్, మీరు లోపల రివిటెడ్ సిస్టమ్ను కూడా ఉపయోగించారా? అవును సార్, మధ్యలో మేము రాడ్లు వేసుకున్నాము. 10 అడుగుల దూరంలో స్తంభాలను ఉంచాము. మధ్యలో రాడ్లను ఉపయోగించాము. 16mm రాడ్లను సపోర్ట్గా ఉపయోగించాం. ఇక్కడ మీరు చూడొచ్చు, మధ్యలో మనం సపోర్ట్ కోసం వెయిట్ తీసుకోకుండా బరువు ఆపడానికి ఇది వేశాం సార్. కొన్ని చోట్ల మీరు రివిటెడ్ సిస్టమ్ ఉపయోగించారు. ఇక్కడ 16mm రాడ్లు కూడా ఉపయోగించారు. పోల్కి మధ్యలో రాడ్లు వేసుకున్నాం. ఓకే, బ్యాలెన్స్ ఆపడానికి, బరువును ఆపడానికి రెండింటికి మధ్య 16mm రాడ్లను ఉపయోగించారు. డబుల్ ట్రెలిస్ సిస్టమ్ ఎలా ఉపయోగించాలో మీరు కూడా తెలుసుకోవచ్చు. చాలా ధన్యవాదాలు.